ఏదైతే ఈ మైత్రి వన్ దగ్గర జరిగిందో అది చాలా బాధాకరమైన విషయం. కానీ ఒక్క విషయంలో మనం సంతోషించాల్సిన విషయం ఏంటి అంటే ఎవరికి మనుషులకి హాని జరగకపోవడం, దెబ్బలు తగిలినాయి అని చెప్పడం జరిగింది. అధికారులు కూడా వెంటనే స్పందించారు. కానీ ఇక్కడ సేఫ్టీ నార్మ్స్ అన్నది ఎక్కడ పాటించడం జరగట్లేదు. అది అధికారులు చూసుకోవాల్సిన బాధ్యత. అలాగే మన ప్రజలు కూడా దాన్ని మనది అన్న ఫాలోయింగ్ లో వాళ్ళు కూడా సేఫ్టీ నార్మ్స్ ఫాలో చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మైత్రి వన్ లో జరిగినప్పుడు కొన్ని ఫైర్ సేఫ్టీస్ లేవు అన్ని చెప్పడం జరిగింది. మరి ఆ సేఫ్టీ నార్మ్స్ మళ్ళీ పునరుద్ధరణ చేశారా అంటే చేయలేదు. దానికి ఎవరు బాధ్యత? ప్రభుత్వం వాళ్ళకి చెప్పాలి, వాళ్ళతో చేయించాలి. ప్రజలు చెయ్యకపోతే కూడా వారికి ఎవరి కోసం ఈ ప్రభుత్వం అన్నది పబ్లిక్ సర్వీస్. పబ్లిక్ కి కావాల్సిన సర్వీస్ మనం ఇవ్వాల్సిన బాధ్యత మనకు ఉంది. ప్రభుత్వం ఈ విషయంలో ఒక కమిటీ వేసి శ్రద్ధ తీసుకోవాల్సి చేయాలమ్మా. ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే ఈ ఎంక్వైరీ చెయ్యకపోతే రేపు ప్రాణహాని అయినప్పుడు అదే కమర్షియల్ కాంప్లెక్స్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకళ్ళు చనిపోతే వాళ్ళకి ఆ కష్టం తెలుస్తుంది. సో ఈవెన్ పబ్లిక్ కూడా క్లియర్ గా ఉండాలి. ఏదైతే నార్మ్స్ ఉంటాయో అధికారులు దానికి క్లియర్ గా వాళ్ళకి చెప్పాలి. ఇది నార్మ్స్ పెట్టలేదు, అది పెట్టకపోవడానికి అసలు ఉన్నాయో లేదో కూడా అధికారులకు తెలియనప్పుడు రేపు పొద్దున్న ఏమి ఇబ్బంది పడతారు? అసలు నార్మ్స్ ఏంటి అన్నది, ఎంతవరకు పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తున్నారు? పాత బిల్డింగ్స్, ఆ పాత బిల్డింగ్స్ తర్వాత ఏం చేంజ్ చేయాలి? దేర్ షుడ్ బి ఎ సిస్టమ్. ఎప్పుడైతే కొలాప్స్ అవుతుందో ఖచ్చితంగా ఇలాంటి ప్రమాదాలు ఎక్కువ జరుగుతాయి. అది మా దురదృష్టం అనుకుంటున్నాం. ఎందుకంటే అది మా బాధాకరమైన విషయం, ఇది సంతోషకరమైన విషయం కాదు. ఎందుకంటే ఇదే అమీర్పేటలో మైత్రి వన్ అంటే ఎంత మంది పిల్లలు ఇన్స్టిట్యూట్స్, అదే బోర్డ్స్ చూస్తే తెలుస్తుంది మీకు. అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ మొత్తం ఫిల్ అయిపోతాయి. అక్కడ ఏదైనా ఎలక్ట్రిక్ వైర్ ఉంటే ఆ బోర్డు పక్కనే అది కాలితే ఇట్ విల్ బికమ్ ఇన్స్టెంట్. సో ఖచ్చితంగా ఇందులో ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా నా కమర్షియల్ కాంప్లెక్స్ లో నేను ఈ సేఫ్టీ మెజర్స్ పెట్టుకోవాలి అన్న శ్రద్ధ పెట్టాల్సిందిగా మీ ద్వారా, మీడియా ద్వారా నేను కోరుకుంటున్నాను.